మన ఇంట్లో కొత్తిమీర పుదీనా మెంతం ఎక్కువ ఉన్నప్పుడు అవి వేస్ట్ కాకుండా ఇలా తొక్కు వేసుకోవాలి, బాగుంటది. అందుకోసం నేను ఫస్ట్ కొత్తిమీర పుదీనా మెంతం వాటన్నిటిని కూడా బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లో ఆయిల్ వేసేసి అందులోనే ఈ కొత్తిమీర పుదీనా మెంతం వేసేసి కొంచెం చిటికెడంత పసుపు ఇంకా ఒక 2-3 రెక్కలంతా చింతపండు వేసేసుకున్నాను. సో ఇవన్నీ ఇందులో బాగా వేయించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిన తర్వాతనే వీటిని పేస్ట్ చేయాలి. అంతకన్నా ముందు ఇక్కడ ఇది కుక్ అవుతున్నప్పుడే మనము సైడ్ లో ఎల్లిపాయలని, ఎండుమిర్చులని, ధనియాలని, జీలకర్రని ఇలా వేయించుకోవాలి. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. అక్కడ అది కుక్ అవుతున్నంత సేపట్లో మనం ఇవి చల్లారినాక మిక్సీ పట్టేసుకుందాం. ఇలా వాటర్ అంతా పీల్చుకునేంత వరకు వీటిని ఇలా ఫ్రై చేసుకున్నాక కొంచెం టెంపరేచర్ కూల్ డౌన్ అయ్యేంత వరకు పెట్టుకొని దాని తర్వాత రెండింటిని మిక్సీ పట్టేసుకొని పోసుకేసుకోవడమే. దీన్ని ఇలా ఫైన్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత వేయించుకున్న ఆకుకూరలను కూడా అందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. మిక్సీ పట్టేసుకొని ఆ మిశ్రమాన్ని పక్కకు పెట్టేసుకొని మనం పోపు వేసేసుకోవాలి. నార్మల్ గా పోపు ఎలా వేసుకుంటారో అందరికి తెలుసు కదా. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఇంకా దంచుకున్న ఎల్లిపాయలు, అవన్నీ కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని పోపు వేసుకున్న తర్వాత అది బాగా వేగినాక అందులోకి ఈ మిశ్రమాన్ని అందులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. టేస్టీ తొక్కు రెడీ. వేడి అన్నంలో ఇది సూపర్ గా టేస్ట్ ఉంటది. మేము ఎప్పుడైనా కానీ ట్రావెలింగ్ చేసినప్పుడు మా అమ్మమ్మనైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇదే తొక్కు వేసేస్తుంది అమ్మమ్మ. మస్తు ఉంటది. ట్రావెల్ చేసిన ప్రతిసారి ఈ తొక్కు పక్కా మా ఇంట్లో. మీరు కూడా వేసుకుంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీలో ఎంతమందికి ఈ తొక్కు తెలుసు, అసలు ఇలా చేస్తారని కూడా కొంతమందికి తెలుసు ఉంటది, కొంతమంది తెలియకుంటది. సో తెలియని వాళ్ళు నాకు కమెంట్ చేయండి, లెట్ మీ నో. మన వీడియోస్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. చాలా మట్టుగా అందరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్, షేర్ టు అవర్ ఛానల్. మీతో మాట్లాడుతూ నేను స్టవ్ బంద్ చేయడమే మర్చిపోయాను. స్టవ్ బంద్ చేసిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని అందులో వేసి కలుపుకోవాలన్నమాట. అట్లనే కలుపుకున్నాం అనుకోండి పాపం మాడిపోతుంది, తొక్కు టేస్ట్ మొత్తం పోతుంది. స్టవ్ బంద్ చేసినాకనే ఇది మొత్తం అందులోకి వేసి మంచిగా కలుపుకోవాలి. సూపర్ ఉంటుంది టేస్ట్. ట్రై చేయండి. ఒకవేళ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్. బై బాయ్.